వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మాదిగవాడల్లో మరి ఎంతో పండగ వాతావరణంతో మరి పద్మశ్రీ కృష్ణమాది గారు ఇచ్చిన పిలుపు మేరకు వాడవాడల మరి జెండా రెపరెపలాడించారు. అదే ఇంత చైతన్యం తీసుకొచ్చిన మందకృష్ణ మాది గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఆయనకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు పాయకురపేట దుర్గా కాలనీ బాబు జగజ్జనరావు యూత్ తరఫున మరి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జెండా ఆవిష్కరణ గ్రామ పెద్దలైనటువంటి తుమ్మలపల్లి లక్ష్మణరావు గారు అలాగే మహిళల చేత వచ్చినటువంటి ముఖ్య నాయకుల చేత ఈ జెండా ఆవిష్కరించబడింది. ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆవిష్కృతను అందరికీ కూడా తెలియజేశాము. రానున్న రోజుల్లో మందకృష్ణ గారు ఏ పిలిపించినా మేము ఆయన అడుగులో అడిగేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగా. మనం ఏమైతే అంబేద్కర్ రాజ్యాంగ దిశగా రాజ్యాంగ ఫలాలను అనుభవించాలని ఆయన రాజ్యాంగ దిశగా మనకి ఎలాగైతే మంచి రాజ్యాధికారం మనం సాధించాలని ఎలాగైతే అంబేద్కర్ ఆశించాడో దాని రీతిగా మన ఎస్సీ వర్గీకరణ ఫలాలు ప్రతి యూత్ అందరూ కూడా ప్రతి కులంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎస్సీ వర్గీకరణ ఫలాలు పొందగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా అనుభవించి మరి జాతి యొక్క ఉనికిడిని అలాగే జాతి యొక్క మనుగడకి జాతి యొక్క అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తుమ్మలపల్లి కుమార్ గారి ఆధ్వర్యంలో కృష్ణమాది గారి పుట్టినరోజు అలాగే మరి వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారి యొక్క మరి 31వ మరి ఉద్యమ కార్యక్రమానికి మేమందరం కూడా ఇచ్చేసి ఉన్నాం. ఇక్కడ పండగ వాతావరణాన్ని డప్పులతో తర్వాత పిల్లలు కుర్చీలు ఆటపాటలతో పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. వీళ్ళందరూ కూడా నా ప్రత్యక్ష మరొకసారి నమస్కారాలు. ఏంటంటే ఈ విషయాన్ని మరి ఉద్యమం 1994లో ఈదుముడు గ్రామంలో 7వ నెల 7వ తారీఖుని స్థాపించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈవేళకి 31వ సంవత్సరం వచ్చింది. ఆనాడు కృష్ణమాది గారు 29 సంవత్సరాల నుంచి ఈ 31లో ఇప్పుడు ఆయన 60వ సంవత్సరం ఆయన స్థాపించింది పుట్టినరోజు ఒకేసారి కనుక మరి ఆయన యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఆ కార్యక్రమాన్ని ప్రతి మన గ్రామాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు ఆయన యొక్క మరి స్థాపించినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము అంత ఘనంగా చేసుకుంటూ ఉన్నాము. మరి ఇంత సంతోషంగా జరగడానికి ఈ దుర్గా కాలనీలో మరి యూత్ పిల్లలందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ